హాయ్! నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. సాధారణంగా యువతీ, యువకులు ప్రేమించుకోవడం, లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండడం, ఒకవేళ పెద్దలు ఒప్పుకోకపోతే ఎటైనా దూరంగా ఎళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం, ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం. ఇదివరకు కూడా ఇష్టం లేని పెళ్లిలు చేసుకోవడం వల్ల అమ్మాయి వాళ్ళ తండ్రి అబ్బాయిని చంపేయడం, లేదంటే పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి వాళ్ళ అమ్మ ఈ కోడల్ని చంపేయడం, ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం. జస్ట్ కోడలు, అల్లుడే ఇవే కాదండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి, యువకుని చంపడం, యువతి, యువకులను చంపడం ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ చాలామంది గూడా ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయినా సరే, మేము లాస్ట్ వరకు ఇంట్లో వాళ్ళని ఒప్పించి, మా పెద్దల్ని ఒప్పించి, పెద్దలకు మర్యాదగా పెళ్లి చేసుకుందాం అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఎందుకసలు ఇప్పుడు ఈ ప్రేమ టాపిక్ తీసుకొచ్చాను అనుకుంటే, ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఇదివరకు మీరెప్పుడూ కూడా కని, విని ఎరుగ ఉండరు. అలాంటి స్టోరీ చెప్పబోతున్నాను. అసలు ఈ స్టోరీ వింటేనే ఎవరైనా కూడా షాక్ అవ్వాల్సిందే. అసలు ఏంటి ఆ స్టోరీ? అసలు ఏంటి, ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఏ ప్రాంతానికి సంబంధించింది? అని మీకు డౌట్స్ ఉంటాయి. అసలిప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ఒక యువతి, యువకుడు చాలా కాలంగా ప్రేమించి పెద్దలని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే ఒక ఊరి సంస్కృతి సాంప్రదాయాలు అంటారు గదా! అసలు ఇలాంటి వ్యవహారాలు చాలా కొత్తగా ఉంటాయి ఒక్కొక్క ఊర్లో కూడా. అయితే ఆ ఊరికి సంబంధించిన ఆ యువతీ, యువకుల ఊరికి సంబంధించిన పెద్దలు కూడా ఇలా ప్రేమ పెళ్లి చేసుకోవడం నేరం అంటూ కూడా, అంటే ఇది ఆహ్, చాలా తప్పు పని అని వాళ్ళకి కొన్ని విధించారనమాట. శిక్ష విధించారు. అంటే వాళ్ళు చేసిన పాపానికి పరిష్కారంగా కొన్ని పనులు విధించారు. అయితే అసలు ఆ పనులు చూస్తే అసలు ఎవరు కూడా అసలు దీనికి సంబంధం ఏంటి అనే క్వెషన్ కూడా మీలో వస్తుంది. అసలు ఏంటి ఆ పనంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుల్ని నాగలి ఉంటుంది గదా! నాగలికి వాళ్ళని కట్టేసి ఎద్దులాగా పొలాన్ని దున్నించారు. ఆ దున్నించే టైంలో కూడా వాళ్ళని కొరడా దెబ్బలతో చాలా హింసలు పెట్టారు. కేవలం అదే కాదు, అలా నాగలితో పొలం దున్నించిన తర్వాత వాళ్ళని ఒక గుడికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు చేసిన పాపానికి పరిష్కారంగా కొన్ని ప్రత్యేకమైన పూజలు కూడా చేయించారు. అసలు ఇలాంటి వ్యవహారాలున్న ఊర్లు కూడా ఉంటాయా? ప్రాంతాలు కూడా ఉంటాయా? అనేది చాలా మందికి క్వెషన్ మార్కే. కానీ ఈ స్టోరీ చూసినట్లయితే మనకి తెలిసిపోతుంది. ఇలాంటివి కూడా ఉన్నాయి ఇంకా ఈ మన దేశంలో అని కూడా అర్థమవుతుంది. అసలు ఏంటి? ఏ ఊరు? ఇవన్నీ కూడా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఒడిస్సా రాయగడ్డ జిల్లాలోని కంజమజ్జిరా గ్రామంలో ఓ యువకుడు, యువతి చాలా కాలంగా ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి మరీ ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహానికి కొందరు ఊరి పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ ఆచారం ప్రకారం ఈ తరహా వివాహం అపచారం అని చెబుతూ పెద్దలు కొన్ని శిక్షలు విధించారు. ప్రేమ వివాహం చేసుకున్నందుకు నాగలికి ఎద్దులా కట్టి కర్రతో కొడుతూ పొలం దున్నించి చిత్రబాధించారు. ఆపై పాప పరిహారం అంటూ గుడిలోనూ చిత్రహింసలు పెట్టారు. అయితే తొలుత వీళ్లతో పొలం దున్నిస్తూ హింసించి అనంతరం గుడికి తీసుకెళ్లి పాప పరిహారం పేరిట ప్రత్యేకలు పూజలు చేయించారు. చూసారు కదా! ఇంకా ఇలాంటి మనకి టెక్నాలజీ అభివృద్ధి అన్నీ వచ్చినప్పటికీ మన దేశంలో కొన్ని గ్రామాల్లో ఇంకా ఇలాంటి ఆచారాలు, కొన్ని మూఢనమ్మకాలు ఇంకా ఉండిపోయాయన్నమాట. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసినప్పుడు, ఈ న్యూస్ చూసినప్పుడు మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. థాంక్స్.